యెషయా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. మిమ్మును బాధించిన వారిని మీరు ఏలుదురు. మీ బాధను, మీ ప్రయాసమును, మీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా మిమ్మును విశ్రమింపచేయును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము ప్రవక్త అయిన యెషయా ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన వాగ్దాన వాక్కు. వారు బానిసత్వంలో బంధకాలలోనికి వెళ్ళకముందు దేవుడు ఈ వాగ్దానమును వారికి ఇచ్చుచున్నాడు. ఆయన వాగ్దానము చేసిన రీతిగానే వారి ఎడల ఆయన జరిగించి ఉన్నాడు. ఈ వాగ్దానము ఈ రోజున నీకు నాకు కూడా వర్తిస్తుంది. ఈ వాగ్దానమును నీవు నమ్మిన ఎడల నిశ్చయముగా మన బాధను, మన ప్రయాసను ఆయన కొట్టివేసి మనకు నెమ్మదిని అనుగ్రహించి మనల్ని సంపూర్ణమైన మార్గములో ఆయన నడిపించును. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసి ఆ వాగ్దానమును నెరవేర్చిన వాడా, మీకు వందనాలు. ఈ దినమున ఈ వాగ్దాన వాక్యమును మేము కూడా విని ఉన్నాం అయా. ఈ వాగ్దాన వాక్యమును పట్టుకుని ప్రార్థించుచున్నాం. మా బాధను, మా ప్రయాసమును ప్రభా మీరు చూచుచున్న దేవుడవు. వాటిని నిశ్చయముగా కొట్టివేసి నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహించే దేవుడిగా మా పక్షాన ఉన్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ నామమే మహిమపరచబడును గాక. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.